అందరికీ నమస్కారం అండి. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. 23వ తారీఖు ఈ ఫలితాలు రానున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని ప్రకటించాయి. అయితే జార్ఖండ్తో పోల్చితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి, సమీకరణాలు ఎలా మారనున్నాయనే అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే సారథ్యం వహిస్తున్న శివసేన, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ పార్టీ పోటీ చేస్తున్నాయి. ఇక ఎన్డీఏ అంటే మహాయుతి కూటమి తరపున బీజేపీతో పాటు ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన పార్టీ, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ పార్టీ పోటీ చేస్తుంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారాన్ని చేపట్టడానికి 145 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో పీపుల్స్ పల్స్, చాణక్య, మ్యాట్రిజ్, న్యూస్ 18, కేకే సర్వే లాంటి సంస్థలు మహాయుతి కూటమికి అంటే బీజేపీ సారథ్యంలోని కూటమికి అధికారం వస్తుందని చెప్పగా, లోక్షాహి మరాఠీ, దైనిక భాస్కర్ లాంటి సంస్థలు కాంగ్రెస్ కూటమికి అధికారం దక్కుతుందని చెప్పాయి. అయితే కొంతకాలం క్రితం జమ్మూ కాశ్మీర్, హర్యానాలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. అది వేరే అంశం. ఇక మహారాష్ట్రలో వచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే అంశానికి వస్తే, ఒకవేళ బీజేపీ కూటమి కనుక గెలిస్తే త్వరలో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ముఖ్యమైన బిల్లులు చర్చకు రానున్నాయి. వాటిల్లో ఒకటి వక్ఫ్ బిల్లు కాగా, రెండోది మహిళా రిజర్వేషన్ బిల్లు, మూడోది నియోజకవర్గాల పునర్విభజన బిల్లు. దాంతోపాటు జమిలీ ఎన్నికల బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ కూటమి ఓడిపోయి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుతం వక్ఫ్ బిల్లు లోక్సభలో ఉన్నందున ఆ బిల్లుపై చర్చ మాత్రమే జరిగే అవకాశం ఉంది. మిగతా బిల్లులు పెండింగ్లో పడే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో మరికొన్ని పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఆ మేరకు జాతీయ స్థాయిలో పార్టీలు బీజేపీతో కలిసి నడిచే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం కర్ణాటక మీద కూడా పడుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువగానే ప్రభావం చూపనున్నాయి. ఆ అంశానికి వస్తే మహారాష్ట్రలో గనక బీజేపీ కూటమి గెలిస్తే తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచే అవకాశం ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందనేది విశ్లేషకుల మాట. ఇవి కేవలం ఒక విశ్లేషణ మాత్రమే. బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు కలిసే అవకాశం ఉంది అనే అంశానికి కనుక మనం లోతుగా విశ్లేషిస్తే, ప్రస్తుతం బీఆర్ఎస్కు సంబంధించి కొన్ని కేసులు ఇబ్బందికరంగా మారాయి. అదే సమయంలో రాజ్యసభలో తప్ప లోక్సభలో బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. సాధారణంగా ఆయా పార్టీలకు ఎంత సీనియారిటీ ఉన్నా, ఆ పార్టీల చరిత్ర ఎలా ఉన్నా, లోక్సభ సీట్ల సంఖ్య లేని పార్టీల వాయిస్ చాలా తక్కువగానే ఉంటుంది. అలాంటి పరిస్థితి చాలా పార్టీలకు గతంలో ఎదురైంది కూడా. గతంలో టీడీపీ పార్టీ కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో తమ వాయిస్ బలంగా వినిపించాలన్నా, తమకు జాతీయ స్థాయిలో సపోర్టు కావాలన్నా బీజేపీ తప్ప వేరే మార్గం టీఆర్ఎస్కు ఉండదు. అదే సమయంలో కొన్ని కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే పార్టీ కొంతమేరకు గట్టెక్కుతుందని చెప్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి గెలిస్తేనే ఆ పార్టీకి రానున్న కాలంలో మనుగడ ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఆ పార్టీ మనుగడ చాలా కష్టంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ వాయిస్ అనేది పెద్దగా బయటకు వినిపించకపోవచ్చు. అంటే మహారాష్ట్రలో ఒకవేళ బీజేపీ కనుక గెలిస్తే బీఆర్ఎస్, బీజేపీ తెలంగాణలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అదే సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తేనే సాధ్యమని చెప్తున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎంత శత్రువో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువ శత్రువు. ఈ ఈక్వేషన్స్ని ఎలా చూసినా రానున్న కాలంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ పార్టీలు బయటకు వెల్లడించకపోయినా అంతర్గతంగా అవగాహనకు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. అయితే ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ని బయటకు చెప్పకపోయినా అని మనం ఎందుకు చెప్తున్నామంటే, లోక్సభలో వచ్చే బిల్లులకు ఆ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా అనే చర్చను బట్టి
ఆ పార్టీ స్టాండ్ అనేది అర్థమవుతుంది. ఎలాగో బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆ బిల్లుల విషయంలో పార్టీ స్టాండ్ బయటకు తెలియాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే మారే సమీకరణాలు. ఇక బీజేపీ కనుక మహారాష్ట్రలో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అంటే మహా వికాస్ అఘాడీ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్కు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. వీటిని మనం రెండు రకాలుగా చెప్పొచ్చు. అందులో ఒకటి పార్టీ పరంగా అయితే, రెండు బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన శత్రువు అయిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో గ్రిప్ మరింత పెరుగుతుంది. వాటి గురించి మనం మాట్లాడుకుంటే, కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో గెలిస్తే తెలంగాణలో బీజేపీ దూకుడు తగ్గిస్తుంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా బీజేపీ వ్యతిరేక పవనాలు మొదలయ్యాయనే సంకేతాలు వెళ్తాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. వచ్చే శాసనసభ ఎన్నికల వరకు ఈ అంశంపై నాంచివేత ధోరణి అవలంబించే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ కనుక మహారాష్ట్రలో గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అనడం కంటే కూడా రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా మరింత స్ట్రాంగ్ లీడర్గా ఎదుగుతారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్లలో ఒకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల అబ్జర్వర్లుగా కూడా మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మహారాష్ట్రలో పర్యటించారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో, అంటే తెలుగువారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో మహా వికాస్ అఘాడీ తరపున ప్రచారం చేశారు. ముంబైతో పాటు నాందేడ్, షోలాపూర్, చంద్రపూర్, నాగపూర్ ఇలా పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు చోట్ల రోడ్ షోలు నిర్వహించారు. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు కనుక గెలిస్తే అభివృద్ధికి తనది బాధ్యత అని కూడా అక్కడ మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోట్ల ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒకవేళ అదే జరిగితే రేవంత్ రెడ్డి ప్రభావం కాంగ్రెస్ పార్టీలో మరింత పెరుగుతుంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ మరింత ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డికి కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లయితే ఆయన ప్రధాన శత్రువుగా బీఆర్ఎస్ను భావిస్తారు. దీంతో బీఆర్ఎస్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరింత దూకుడుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో మంచి ఫామ్లోకి వచ్చిన బీజేపీకి ఇక్కడ రేవంత్ రెడ్డి అడ్డుకట్ట వేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. సో మొత్తంగా చూస్తే మహారాష్ట్రలో అధికారంలోకి రావటం మహాయుతి కూటమికి, మహావికాస్ అఘాడీకి ఎంత ముఖ్యమో, ఆ పార్టీలు అక్కడ అధికారంలోకి రావటం తెలంగాణలోని ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ, అటు బీజేపీకి, ఇటు బీఆర్ఎస్కి కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ఇక ఏపీ విషయానికి వస్తే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ తరఫున పలువురు నాయకులు వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి మహారాష్ట్రలో మహాయుతి కూటమి తరపున ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రధాన పార్టీల జాబితాలో లేదు. వీటిని బట్టి చూస్తే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండకపోవచ్చు. కానీ తెలంగాణలో మాత్రం ఈ ప్రభావం చాలా ఉంటుంది. రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంటుంది. ఇవి నవంబర్ 23వ తేదీన వచ్చే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే అంశానికి సంబంధించిన విశ్లేషణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.